హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కర్రలకి వెళ్దామని బయలుదేరాను ఫ్రెండ్స్. బయలుదేరే ముందు నా ముందు అయితే ఇక్కడైతే చింతపండు రాలుపుతున్నారు ఫ్రెండ్స్. మీకు అయితే చింతపండు ఏ విధంగా రాలుపుతున్నారు నా వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో అయితే చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చింతపండు ఎంత చక్కగా ఏరుతున్నారో మీకైతే చూపిస్తాను చూడండి. నేనైతే ఏ విధంగా తీస్తున్నారో దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఏరిమర అయితే ఇక్కడైతే కూడబెడుతున్నారు చింతపండు. ఇది చాలా తీయగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చింతపండు. చూడండి ఇలా అయితే తినడానికి స్టార్ట్ చేశారు, సగం తినేస్తారు ఇలా. ఫ్రెండ్స్ చూడండి చింతపండు ఆల్రెడీ రాలిపేస్తారు. రాలిపేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. దీన్ని ఏరాలి ఇప్పుడు. చూడండి మీకైతే ఎంత చక్కగా కనిపిస్తుందో నేనైతే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఎంతో చక్కగా అయితే ఏరుతున్నారు చింతపండు. ఈ విధంగానే చింతపండు అనేది ఈ విధంగానే ఏరుతారు అనమాట మా ఏరియాలో. మీ ఏరియాలో ఏ విధంగా ఏరుతారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చెట్టు అయితే ఇదే ఫ్రెండ్స్. చూడండి చెట్టు అయితే పైన ఆల్రెడీ ఒకడు ఉన్నాడు చూడండి. నాదైతే మొబైల్ కెమెరా కాదు, దాన్ని బట్టి సరిగ్గా కనిపించట్లేదు. ఫ్రెండ్స్ చూడండి ఇతనైతే ఇంకో చెట్టును అయితే ఎక్కుతున్నాడు. చెట్టు ఎక్కి మరి అయితే దులుపుతాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇతనైతే ఎంత పెద్ద చెట్టు అయినా ఎక్కేయగలడు. చాలా సింపుల్గా ఎక్కుతున్నాడు చూడండి. ఫ్రెండ్స్ చూడండి చెట్టు అయితే ఎక్కేసాడు. పైన ఆల్రెడీ ఒకడు ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి మీకైతే సరిగ్గా కనిపించకపోవచ్చు, నాకైతే కనిపిస్తుంది కొద్దిగా. తను దులిపితే కిందకైతే చాలా రాలుతాయి అన్నమాట. అన్నా దులిపండి అన్నా. కనిపిస్తున్నావు నిజమే ఫ్రెండ్స్. చూడండి ఎంత చాలా చివరికి ఎక్కి మరి అయితే దులుపుతున్నాడు మా అన్న. బాగుంటుంది, తీయగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. తినండి సార్, ఈ చింతపండు ఇంత చాలా బాగుంటుందండి. కొద్దిగా మీరు తీసుకొని తినవచ్చండి. ఇది చారు కూడా బాగా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. విన్నారు కదా, చారు చాలా బాగుంటుంది అట ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తినడానికి చాలా బాగుంటుంది. మా ఏజెన్సీ పండు అనమాట ఇది, చాలా బాగుంటుంది. చూడండి ఎంతో చక్కగా ఉంది. ఇందులో మాకు దీనికి చారు ఎండాకాలం ఇదిలో తింటే చక్కగా ఈ చారు చింతపండు చారు వేసుకొని తింటే చక్కగా కూలింగ్గా ఉంటాయండి ఫ్రెండ్స్. విన్నారు కదా, ఈ ఎండాకాలం అయితే చాలా కూల్గా ఉంటుందట ఫ్రెండ్స్ ఈ చింతపండు చారు తింటే. దాన్ని బట్టి అయితే మా రైతన్నలు అయితే ఎంతో చక్కగా ఈ చెట్లు దులిపి మరీ తీసుకెళ్తున్నారు. చూడండి అక్కడైతే ఎంతో చక్కగా ఏరుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం చింతపండు ఫ్రెండ్స్. చూడండి చాలా ఉంది మా ఏరియా. ఒకవేళ మీకు కూడా కావాలంటే ట్రై చేయండి, తప్పకుండా ఇవ్వగలం మేమైతే. ఈ చింతపండు అమ్మేస్తారనమాట. కొన్ని అమ్ముతారు, కొన్ని అయితే ఇంటికి ఉంచుకుంటారు. ఎందుకంటే ఇది ఎక్కువ కాబట్టి కొన్ని అయితే అమ్ముతారు, కొన్ని అయితే ఉంచుకుంటారు. చూడండి ఎంతో చక్కగా అయితే ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కూడబెట్టి అక్కడైతే తీసుకెళ్ళి పోస్తున్నారు అనమాట. పైన నుంచి అయితే రాలిపేస్తున్నారు. చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి గంపలార ఆ విధంగా చేసి
అక్కడైతే కూడబెడుతున్నారు ఫ్రెండ్స్. దీన్ని వలిసేసి నీటి తయారు చేస్తారు ఫ్రెండ్స్. నీటి తయారు చేసింది నేనైతే ఇంకో వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఎంతో చక్కగా రాలుతున్నాయి, పైన నుంచి అయితే రాలుతున్నారు. సరే ఫ్రెండ్స్, ఇలా వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.